ముకుంద జ్యువెలరీ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ హనుమకొండలోనే అతిపెద్ద జ్యువెలరీ మార్ట్ డిసెంబర్ 14న గొప్ప ప్రారంభం. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. దత్త జయంతి రాబోతోందమ్మా. అవునమ్మా. ఎక్కడ చూసినా దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అని వినపడతా ఉంటుంది ప్రతి అవును. ఆలయంలో. ఉమ్. సో ఈ రోజు ప్రాముఖ్యత గురించి, విశిష్టత గురించి ఏం చేయాలంటారు? దత్తాత్రేయ స్వామి ఆవిర్భవించినటువంటి రోజు మార్గశిర పూర్ణిమ. అమ్మా. ఈయన అనసూయ అత్రి మహర్షుల యొక్క కుమారుడు. ఉమ్. అత్రి అంటే మూడు లేనివాడు అని అర్థం. మూడు లేనివాడు. మూడు లేనివాడు నాత్రి. ఓ. ఏం మూడు లేవు? ఉమ్. సత్వరజస్తమో గుణాలు లేవు. ఓకే. గుణాతీతుడుగా ఉంటాడు. ఉహు. అటువంటి మహానుభావుడు అత్రి మహర్షి. ఉమ్. ఆయన భార్య అనసూయ. అనసూయ అంటే అసూయ లేనిది. ఉమ్. అసూయ అంటే ఏమిటి అంటే ఎదుటి వాళ్ళల్లో ఉన్నా లేకపోయినా లోపాలు వెతికే లక్షణానికి అసూయ అని పేరు. ఉమ్. మనం ఎవరన్నా ఇప్పుడు ఉదాహరణకి కీర్తి చాలా మంచి పిల్లండి అన్నాను అనుకోండి, నేను ఉమ్. మంచి పిల్ల కానివ్వండి మొన్న నాతో మాట్లాడలేదు అంటారు. ఉమ్. ఈ కానీ అని చెప్పి ఒక్క చిన్న లోపం పెడతారు, మరే. అది అసూయ. ఉమ్. ఎన్ని మంచి గుణాలున్నా ఉమ్. ఏదో ఒక అందులో ఉన్న ఒక్క దోషాన్ని పట్టుకొచ్చి మరే. దాన్ని మాట్లాడేటటువంటి లక్షణానికి అసూయ అని పేరు. కరెక్ట్. అటువంటి అసూయ లేనిది అనసూయ. అనసూయ. ఉమ్. ఈవిడ కపిల మహర్షికి సోదరి, ఉహు. తక్కువదేం కాదు. ఉహు. వీరికి కుమారుడుగా జన్మించినటువంటి వాడు దత్తాత్రేయుడు. ఓకే. ఈ ఆవిర్భావానికి సంబంధించి 2-3 కథలు కనపడతాయి మనకి. అంటే మొత్తం డీటెయిల్లో తేడా ఉంది కానీ విషయం మాత్రం ఒకటి. ఒకటి. ఉమ్. అనసూయ యొక్క పాతివ్రత్యాన్ని పరీక్షించాలి అని అనుకున్నారు. ఎందుకంటే త్రిమూర్తుల యొక్క భార్యలకి ఆవిడ గొప్ప పతివ్రత అంటే పరీక్షించాలని కోరికొచ్చింది. ఉమ్. ఎందుకంటే వీళ్ళు వెడుతున్న విమానం అనసూయ అత్రుల ఆశ్రమం మించి వెళ్ళలేకపోయింది. ఎందుకు ఆగింది వీళ్ళు ఇలా వెడుతుంటే విమానం అంటే, కింద అత్రి మహర్షి ఆశ్రమం ఉంది, ఉమ్. ఆయన తపస్సుకు భంగం కలుగుతుందని ఇక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకూడదని చెప్పి ఆయన భార్య ఒక కట్టడి చేసింది అన్నారు. అంత పవర్, అంత శక్తి. శక్తి. అంటే నిజమా, పరీక్షిద్దాం అన్నారు. ఉమ్. అని భర్తల్ని పంపించారు, ఉన్నారుగా ఉమ్. భార్యా విధేయులు, వాళ్ళు వెళ్ళారు. ఉమ్. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. ఈశ్వరులు వెళ్ళారు. అత్రి మహర్షి లేని సమయంలో వెళ్ళారు. ఉమ్. వెళ్ళి భవతి భిక్షాందేహి అన్నారు. ఉమ్. రండి కూర్చోండి. మా వారు బయటికి వెళ్ళారు. సమిధలు ఎవరు తెచ్చుకుంటారుగా, ఉమ్. వెళ్ళారు. వస్తారు కలిపి, లేదు మేము అంతసేపు ఆగలేము, ఉమ్. తొందరగా పెట్టమన్నారు. ఉమ్. సరేనండి. ఎందుకంటే అతిథి గనక ఇంటికి వచ్చి తింటానని అడిగి తినకుండా వెళ్ళిపోతే ఆ ఇంట్లో జరిగే అనర్థం ఇంత అంతా కాదు. ఉమ్. అందుకని సరేనంది. ఉమ్. సరేనన్నాక వాళ్ళందరినీ కూర్చోబెట్టి వడ్డం చేసింది. మన పద్ధతి ఏమిటంటే కూర్చున్నాక వడ్డం చెయ్యాలి, మరి. అంతేగాని వడ్డం చేశాక కొంచెం కూర్చోవడం కాదు, ఇది తీసేయి అది వెయ్యి అనడం కాదు. ఉమ్. కూర్చోబెట్టి తీరా కూర్చున్నాక వాళ్ళు ఏమన్నారంటే, మేము వివస్త్రగా వడ్డిస్తే తప్ప మేము తినము అన్నారు. తప్పు కదమ్మా. తప్పు కాదు, పరీక్షకు వచ్చారు మరి. ఉమ్. తెలిసి అడుగుతారా పరీక్షలో ప్రశ్నలు, తెలియక అడుగుతారా? ఆ ప్రశ్న అడిగేవాళ్ళు తెలిసే అడుగుతారు కదా. తెలిసి. ఉమ్. అప్పుడప్పుడు అవతల వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తారు కదా. మరి. అంత మాత్రం వాళ్ళు చెడ్డవాళ్ళేం కాదు, పరీక్ష చేయడానికి వచ్చారు. ఉమ్. అంటే సరే దాందేముంది, అందులో బిస్తర్ దగ్గర కూర్చున్న వాళ్ళు లేచి వెళ్ళకూడదు కదా. మీరు నగ్నంగా వడ్డిస్తే భోజనం చేస్తారన్నారు కదా, చేస్తానంది ఉమ్. అని వెళ్ళి తను పూజ చేసుకుంటున్న జలం తీసుకొచ్చి మంత్రజలం వాళ్ళ మీద చల్లింది. ఉమ్. వాళ్ళు పసిపిల్లలు అయిపోయారు. ఓ. పసిపిల్లల దగ్గర మొహమాటం ఏముంది, మరి. చక్కగా వడ్డం చేసింది, ఔపోసన పోసింది, ఇప్పుడు తినండి అని వీళ్ళు బట్టలు కట్టుకుంది. ఉమ్. అయిపోయిందిగా. ఉమ్. ఏం చేస్తుంది, వాళ్ళు అలా చంటి పిల్లలు అలాగే తిన్నారు. ఉమ్. తిన్నాక వీళ్ళని చక్కగా ఉయ్యాల్లో వేసి ఊపుకుంటూ చక్కగా నాకు 3 పిల్లలు దొరికారని సంతోషపడిపోయింది. ఓ. పడిపోతే అప్పుడు వెళ్ళిన భర్తలు రాలేదని కంగారు పడి ఈ 3 వచ్చారు, ఉమ్. సరస్వతి, లక్ష్మి, పార్వతి. ఉమ్. వచ్చి మా భర్తలు నీమంటే, అయ్యా నాకు దొరక్క 3 పిల్లలు దొరికారు, వాళ్ళని ఎలా ఇస్తా మరి. అని. అంటే అంత మొండితనం కాదు అని, నాకు ఇలాంటి పిల్లలు కావాలి మీ అంశాలతో అని అడిగి. ఉమ్. అందుకని వాళ్ళ 3 యొక్క అంశతోనూ వారికి
కుమారులుగా ముగ్గురు అంశతో ముగ్గురు కుమారులుగా జన్మించటానికి అంగీకరిస్తారు. అలాగే అత్రి మహర్షి తిరిగి వచ్చిన తర్వాత జరిగింది తెలుసు. ఇందులో వీళ్ళు దాచిపెట్టేది కూడా ఏం లేదు. ఎవరి మనస్సుల్లో వాళ్ళకు సీసీ కెమెరా ఉంటుంది, ఎక్కడేం జరిగినా చూడడానికి. మరి ఎవరి మనస్సుల్లో ఉంటుంది వాళ్ళకి, ఉంటుంది వాళ్ళకి. చేత ఎవరు చెప్పకుండా తెలిసిపోతుంది. సరే అయ్యాక ఆయన వారి యొక్క అనుగ్రహంతో అత్రికి అనసూయకి ముగ్గురు కుమారులు జన్మిస్తారు. ముగ్గురు డిఫరెంట్ డిఫరెంట్. బ్రహ్మగారి అంశతో జన్మించినటువంటి వాడు చంద్రుడు, విష్ణు అంశతో జన్మించినటువంటి వాడు దత్తుడు, తర్వాత శివుడి అంశతో జన్మించినటువంటి వాడు దుర్వాసుడు. ఈ ముగ్గురు కలిసి చివరికి ఒక్క రూపంగా మారిపోయారు. అలా మారినప్పుడు ఏం జరిగింది, ముగ్గురు పిల్లలు ఒకటి కావాలనుకుంటే ముగ్గురు ఏమిటిది అని చెప్పి వాళ్ళు అనుకునే లోపల ముగ్గురు కలిసిపోయారు. అందువల్ల దత్తాత్రేయుడు అయ్యాడు. నేను మీకు దత్తుణ్ణి అయిపోయాను అని చెప్పాడు ఆయన. అందుకని ఆత్రేయుడు అంటే అత్రి మహర్షి యొక్క కుమారుడు. వీళ్ళకి ఇలా దత్తమైపోయిన వాడి జరిగింది ఎప్పుడు అంటే మార్గశీర్ష శుద్ధ పూర్ణిమ. అందుకని ఈనాడు దత్త జయంతిగా మనం భావించుకుంటూ ఉంటాం. ఈయన ఎప్పుడు కూడా 16 ఏళ్ల బాలుడుగానే ఉంటాడు, అంతకన్నా ఎక్కువగా ఉండదు. బంగారు రంగుతో మెరిసిపోతూ తామర రేకులు లాంటి కన్నులతో అద్భుతమైనటువంటి సౌందర్యానికి ప్రతీక అన్నట్టుగా ఉంటాడు. మరి 3 అంశాలు ఉన్నాయి కదమ్మా. ఉన్నాయి, అంత అందంగానూ ఉంటాడు. ఈయనకి 3 తలలు 6 చేతులు ఉంటాయి. ముగ్గురు కదా, ముగ్గురు తలలు. తర్వాత ఈయన దగ్గర 4 కుక్కలు ఉంటాయి. ఏమిటి కుక్కలు అంటే 4 వేదాలు ఈయన వెంట పడుస్తూ ఉంటాయి. భగవంతుడు వెడుతూ ఉంటే వేదాలు వెంట వస్తాయి, అట్లా అన్నమాట, అందుకుంటాయి. అంతేగాని వేరే ఉద్దేశంతో కాదు. ఈయనకి స్మర్తృగామి అని పేరు. స్మర్తృగామి, ఎవరు తలుచుకుంటే వాళ్ళ వెంట వస్తాట ఆయన. స్మృతి అంటే గుర్తు చేసుకోవడం, స్మర్తృ అంటే గుర్తు చేసుకున్నవాడు. స్మర్తృగామి, ఎవరు గుర్తు చేసుకుంటే వాళ్ళ వెంట పెడతాట ఈయన. తలుచుకున్నంత మాత్రాన ఉంటాను అని చెప్పాడు. అన్ని అవతారాలకి పరిసమాప్తి ఉంది, ఈ ఒక్క అవతారానికి పరిసమాప్తి లేదు. అవునా? శాశ్వతంగా అలాగే ఉంటాడు. పరిసమాప్తి లేనటువంటి అవతారం, పూర్ణమైనటువంటి గురుతత్వం ఒక్క చోట ఏకీకృతమైనటువంటిది దత్తాత్రేయ స్వరూపం. సో మనం ఎలా పూజ చేసుకోవాలమ్మా ఈ రోజు? ఏముందమ్మా, అందరిలాగానే పూజ చేస్తాం. కాకపోతే ఈయన మర్రి చెట్టు దగ్గర, మేడి చెట్టు దగ్గర ఉంటాడని చెప్తారు కదా. మేడి చెట్టు దత్తాత్రేయుడికి నివాస స్థానం అని ఆయనకి రిప్రజెంటేటివ్ గాను చెప్పుకుంటూ ఉంటారు. మనం చెప్పుకునే పంచవటాల్లో కూడా ఈ మేడి చెట్టు ఒకటి ఉంటుంది. ఈ రోజు ఆయనకి మామూలుగానే పూజ చేసుకుంటాం, అందరు చూసుకున్నట్టే చేసుకుంటాం. మామూలుగా వీలైన వాళ్ళు అభ్యంగన స్నానం చేస్తారు, లేని వాళ్ళు మామూలుగా చెయ్యలేని వాళ్ళు మామూలు స్నానం చేస్తారు. స్నానం చేసిన తర్వాత చక్కగా షోడశోపచార పూజా విధానం ఉంది, ఆ విధానం ప్రకారం చేస్తారు. కొంతమంది దత్త చరిత్ర పారాయణ చేస్తారు, దత్త కవచం, దత్త చరిత్ర పారాయణం ఉన్నాయి, దత్తుడికి సంబంధించిన స్తోత్రాలు ఉన్నాయి. అవన్నీ ఎవరికి ఎంత శక్తి ఉంటే అంతవరకు. ఏ గురువైనా ఇంతో అంతో దత్తుడి యొక్క అంశ లేకపోతే ఆయన గురుస్థానంలో ఉండి శిష్యులను ఉత్తమ మార్గంలోకి నడిపించటం జరగదు. కనుక అందరు గురువులకి గురువైనటువంటి వాడు దత్తాత్రేయుడుగా చెప్పబడుతూ ఉంటాడు. అంటే ముఖ్యంగా ఈ రోజుల్లో నెగిటివ్ పవర్ ఎవరికైతే ఉందో, మనలో ఉంది అనుకుంటారో తాంత్రిక విధానంలో, అలాగా అవన్నీ పోతాయి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గాంగాపూర్ టెంపుల్ చూసుకుంటే పౌర్ణమి రోజు చిత్ర విచిత్రాలుగా మనకు అనిపిస్తుంటది అక్కడ చూస్తుంటే. అప్పటి వరకు నార్మల్ గా ఉంటారు, ఎప్పుడు ఎవరు ఎక్కడ ఎలా స్పందిస్తారో తెలియదు. సో ఆ ఒక్క ఆరతి రోజు అట్లా అక్కడ ఉంటే గనక పౌర్ణమికో అమావాస్యకో ఆ నెగిటివ్ అంతా తీసేస్తాడు అని అంటూ ఉంటారు కదా. అవునమ్మా, అన్ని చాలా శక్తిమంతుడమ్మా. ఆ కాలం నుంచి ఈ కాలం దాకా ఎప్పుడో జరిగిన అవతారం ఇది. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా అందరినీ తలుచుకున్నంత మాత్రాన అనుగ్రహించడానికి సిద్ధంగా ఉంటాడు. మీరు అన్నట్టు చిత్ర విచిత్రం అంటే లోపల ఏదో ఉంటుంది. వీళ్ళు అక్కడ ఆయన్ని ప్రార్థించంగానే ముందు మన ఇంట్లో ఫ్లిట్ కొడితే మోరీల్లో నుంచి బొద్దింకలు బయటకు వచ్చినట్టు వీళ్ళల్లో నుంచి ఆ చెడ్డ భావాలన్నీ బయటకు వచ్చేస్తే ఇంకా మళ్ళీ లోపల ప్రవేశించమని చెప్తారు. చాలా విశిష్టమైనటువంటి విషయం. అసలు కలియుగానికి ఈయన్ని మించినటువంటి దైవం లేడని, అందరినీ ఉద్ధరించడానికి ఉన్నటువంటి వాడని, ఆయన్ని
దిగంబరుడుగానే ఉంటాడమ్మా నిరంతరం. ఆ, ఆయనకి దిగంబరుడు అంటే అర్థం ఏమిటి? నగ్నం అని మనం అనుకుంటాం. ఉమ్, ఆయన కట్టడానికి బట్ట లేదు. విశ్వమంతా వ్యాపించిన వాడికి ఎంత బట్ట కడతాం మనం? మరే. ఉమ్, దిక్కులే ఆయనకు అంబరాలు. అంబరుడు దిగంబరుడు. ఉమ్, ఈ దిక్కులన్నీ ఆయనకి వస్త్రాలుగా, ఈ సృష్టి అంతా తాను వ్యాపించుంటే ఈ మొత్తం అంతా ఆయనకి వస్త్రాలుగా ఉంటాయని అది దిగంబర శబ్దానికి అర్థం. ఉమ్. అందుకని అంతగా వ్యాపించి ఉన్నటువంటి దిగంబర దిగంబర శ్రీపాద శ్రీపాద శ్రీవల్లభ దిగంబర అని అంటూ. పైగా అదృష్టం ఏమిటంటే శ్రీపాద శ్రీవల్లభులుగా అదే దత్తాత్రేయుడు మనకి పీఠికాపురంలో అవతరించడం జరిగింది. తెలుగు వాళ్ళ అదృష్టం. తెలుగు వాళ్ళ కన్నా కూడా అక్కడికి మహారాష్ట్ర నుంచి వచ్చి చేసేటటువంటి వాళ్ళు ఆయన అర్చించుకునే వాళ్ళ సంఖ్య మీకు ఇంకా పిఠాపురం వెళ్ళినట్టయితే తెలుగు వాళ్ళ కన్నా మహారాష్ట్ర ఎక్కువ మంది. అవునమ్మా, రైట్. చాలా సంతోషం అమ్మా, ధన్యవాదాలు. నమస్తే అమ్మా.